సో ఫోర్త్ ప్రాబ్లం. సో ప్రాబ్లం చూడండి, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 10. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 10 అంట. ఇప్పుడు ఒక లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్, లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఇస్ నథింగ్ బట్ డైరెక్టర్ సర్కిల్ అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్? ఒక సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అయితే ఈ సర్కిల్కి సంబంధించి డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2r స్క్వేర్. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 10 కాబట్టి మరి డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆర్ స్క్వేర్ అనే టర్మ్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆర్ స్క్వేర్ 10 కదా, 2తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. అండ్ దిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 20 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, పర్పెండిక్యులర్ టాంజెంట్స్, యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ ఇస్ 90 డిగ్రీస్. అలా 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేసేటువంటి పాయింట్స్ అన్నీ కూడా డైరెక్టర్ సర్కిల్ మీద ఉంటాయి. ఆ డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2r స్క్వేర్. ఫర్దర్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో యాజ్ పర్ దట్ డిస్కషన్ దిస్ ఇస్ ద ఆన్సర్.